కొండమల్లపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మరియు బిలియా నాయక్ వారి సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సన్మాన కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకుడు ఇస్లామత్ అభిషేక్ నాయక్ పాల్గొని గెలిచిన ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద మనుషులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ ఐక్యత, ప్రజలతో అనుబంధం మరియు బలపడేలా ఈ ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. కాబట్టి మా అధికార పార్టీకి ఓటేయాలని చెప్పి మ్యాండేట్ ఇచ్చినట్టుగా భయభ్రాంతులకు గురి చేసే పద్ధతిలో మాట్లాడిన భాష మనం అందరం కూడా ఆ వాట్సాప్లలో, ఫోన్లలో చూసినాం. చివరికి ఏం జరిగింది? ఎవడన్నా అభ్యర్థికి గత 2 సంవత్సరాలుగా మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ పనులు చేసినాం, మేము మళ్ళీ మా వాళ్ళకి గెలిపి ఇంత అభివృద్ధి చేస్తామని చెప్పాలి. కానీ అది లేదు. ఎక్కడికి పోయినా వార్నింగ్ లేదు. నేను పెట్టిన అభ్యర్థి ఓట్లు వేయాలి, లేకపోతే మీకు ఏమీ రాదు. ఇల్లు రావట, పెన్షన్లు రావట, లేకపోతే ఈ గ్రామ పంచాయతీ వచ్చే నిధులతో బల్బు కూడా వేయలేదు, బల్బు కూడా నేనే వేయాలి, నా బల్బు షాప్ పెట్టినట్టుగా మాట్లాడారు. కాబట్టి అంతవన్నీ ఉన్నా కానీ ఎక్కడో మాయ మాటలు చెప్పి, అరాజ పాటలు పాడి, డబ్బులు ప్రలోభాలు పెట్టి ఎక్కడైనా యునానిమస్ చేసుకున్న సందర్భాలు తప్ప మనం పోటీ చేసిన ప్రతి గ్రామంలో అవకాశం ఉంటే గెలిచినాం, అవకాశం లేకపోతే కొద్ది ఓట్ల తేడాతో అధికార కాంగ్రెస్ పార్టీని ముచ్చమడలు పట్టించే పద్ధతిలో ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మన పార్టీ కార్యకర్తలు పనిచేసిన సందర్భాన్ని మేమందరం కూడా ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము. ఎందుకంటే మీ అందరికీ కూడా అంజనా చెప్పినట్టుగా ఆర్థిక సహకారం లేకపోయినా ఎవరికి వారే కథానాయకులుగా పైనుంచి వచ్చి ఎవరో ఏదో చేస్తారని కాకుండా మీరే ఎక్కడికక్కడ పోరాటం చేసి గెలిచి వచ్చి కొద్ది ఓట్లతో కొన్ని గ్రామాలు మనం దగ్గరకు వచ్చి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఈరోజు కొండమల్లపల్లి మండలంలో చింతకుంటలో గెలవడం, గుమ్మడవేలో 2 ఓట్లకు పోవడం, అటు దేవరకొండ మండలంలో ఎలాంటి వారి మొదలుకుంటే వాడపల్లి, తూర్పల్లి, అదేవిధంగా మరి ఇక్కడ మరి చెన్నారం, షేరిపల్లి, దాంతోపాటు చందంపేట మండలంలో చీత్రియాల, మరి అదేవిధంగా కాట్రావత్ తండ, అదేవిధంగా పెద్దపూల, మరి అదేవిధంగా ఇక్కడ పోలేపల్లి దాకా బ్రహ్మాండమైన పెద్ద పెద్ద గ్రామాలు, ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోరాడి గెలిచినట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఏ రకంగా ప్రజలలో మరి ఉబలాట ఉండదో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ప్రతిపక్షం అనగానే ఏదో బెదిరిస్తే భయపడిపోతారు, మనకంతా ఎవరూ లేరు అనే ఒక బాధ మీ ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా, ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు మనమే తక్కువలో కాదు. ఇక్కడ నాలుగు సాగర్లో పోటీ చేసిన క్యాండిడేట్ మన కడారి అంజనా గారు టీడీపీ నుంచి, ఇక్కడ బిలియా నాయక్ గారు మేము పోరాటం చేసి వారి మీద కొద్ది ఓట్ల తేడాతో గెలిచినోని, వారు నా సమీప ప్రత్యర్థిగా ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండే వారు కూడా మనకే ఉన్నారు. అదేవిధంగా మరి మన అంజనేయులు గారు లీగల్ మనకి ఏ ఇబ్బంది వచ్చినా కాపాడడానికి బాగున్నారు. అదేవిధంగా వేదిక మీద చాలా మంది నాయకులు మన అందరికీ అందుబాటులో ఉన్నారు. మీరు ఎందుకు మాట్లాడతారో నాకు వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎప్పుడు కూడా మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. మరి ముఖ్యంగా మాకైతే మరి ఏదైనా వ్యాపారం లేదు, కాంట్రాక్ట్ చేసేది లేదు, లేకుంటే పట్టణంలో పోయి పట్టుకునేది ఉండదు. హైదరాబాద్ పోతే ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేము. ఏ పని ఉంటుంది? వేరే ఏమైనా కార్యకలాపాలు ఉన్నా, ఇంకేదైనా కార్యక్రమం ఉన్నా ఉండాల్సి వస్తుంది తప్ప మరి వేరే రకంగా ఇవ్వడం కూడా అక్కడ ఉండం. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. కొండమల్లపల్లి నుంచి దేవరకొండ ఎంత దూరం పక్కనే కదా. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా చాలా వరకు మీరు అందరూ కూడా నా దగ్గరికి వస్తుంటారు. తప్పకుండా మేము స్పందిస్తాం. ఎక్కడికక్కడ మీ సమస్యను పరిష్కారం చేస్తాం.
మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత తప్పకుండా మా అందరి మీద ఉన్నది. మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఓడిపోయిన అభ్యర్థులు పాపం ఆమె చిత్ర అంటుంది, పోయినసారి మేము ఏకగ్రహం చేసినాం, అందులో నా పాత్ర కూడా ఉంది, మళ్ళీ నన్ను ఈసారి అవకాశం వచ్చింది గెలిపిస్తారని భావించినాం, కానీ కొంత పొరపాటు జరిగింది మరి అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ అందరు నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ఈ 1 సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు మొదట పంచాయతీ ఎన్నికలు కోడ్ వచ్చింది, మళ్ళీ రేపు ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, అదొక 2-3 నెలలు పోతాయి. ఆ తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడతాడు, అదొక 3-4 నెలలు పోతాయి. ఈ సంవత్సరం మొత్తం ఎన్నికల మీద పోతుంది, ఎన్నికల కోడే ఉంటుంది. కాబట్టి పోయిన 2 సంవత్సరాలు ఇప్పుడు 1 సంవత్సరం 3 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. చక్కగా ఈ గవర్నమెంట్ నిలబడితే వాళ్ళ దాంట్లో పంచాయతీలు కాకుండా ఇంకో 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారిని అక్కడ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆ సందర్భంలో మన ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ కూడా మనం శాసనసభ్యులుగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాం. మీరు ఎవరెవరైతే కష్టపడారో మిమ్మల్ని కూడా అందరినీ కూడా ఆర్థికంగా కాపాడుకోవాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద శ్రద్ధ పెట్టి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రత్యేకంగా కార్యకర్తల్ని మన ప్రజాప్రతినిధుల్ని ఓడిపోయిన వాళ్ళని కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. కొంతమంది గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ కొన్ని గ్రామాలు బీఆర్ఎస్ పార్టీని ఏకగ్రహం చేసిరు, కానీ మాకు అధికార పార్టీలు కావాలని చెప్పి బలంగా కండలు కడుతున్నారు. ఈ మండలంలోనే 3 గ్రామ పంచాయతీలకు మనకు కావాల్సిన సర్పంచుల్ని అదిరించి బెదిరించి ఏదో తీసుకుపోయి వాళ్ళని ఏదో మావాడని అనిపించుకుంటారు. అది ఎట్లుందంటే ఎవరికో పుట్టిన వాళ్ళని ఎవరో ఉంటారన్నట్టుగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అధికార పార్టీని భయప్రాంతాలు గురి చేసి ఎక్కడైతే మన వాళ్ళని కూడా పంపిపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళ పార్టీ పేరు చెప్పుకొని ముందుకు పోతున్నారో వారందరూ కూడా నాతో మాట్లాడుతున్నారు. అన్న ఒక 2 నెలలు 3 నెలలు ఆగే, వీళ్ళతో మంచిది కాదు, వీళ్ళు మంచోళ్ళు కాకుండా అట్లా పోయి మళ్ళీ వస్తాం. మనసుతో ప్రేమతో రావాలి తప్ప ఇట్లా అదిరించి బెదిరించి భయపెట్టి ఎంతమందిని ఎప్పుడు కూడా లోపరుచుకోలేరు. ఇక్కడ కూడా మన గెలిచిన సర్పంచులు కూడా లేదు మీరు మా రావాలి, లేకుంటే మీకు పనే జరగదు, లేకుంటే గ్రామ స్థాయిలో ఏదో రకంగా ఇబ్బందులు పెడతామని చెప్పి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను నిజంగా చెప్తున్నా, మనకు వచ్చే నిధులు వీళ్ళు ఇచ్చే దయాదాక్షిణాల మీద మనకు నిధులు రావు. రాజ్యాంగబద్ధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ నుంచి జుట్టు కింద మనకు లెక్కగాడి పైసలు వస్తాయో అవి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులే, దానికి వీళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే ఈ కేంద్ర నిధులతో పాటు సరి సమానంగా మనకు మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా ఇచ్చి గ్రామ పంచాయతీలను బాగా చేసినారు. గతంలో 10 సంవత్సరాలుగా మనం చూసినాం గ్రామాలలో ఎల్ఈడి లైట్లు వచ్చినాయి, పారిశుద్ధ్యం ఏ రకంగా ఉన్నది, పచ్చదనం ఏ విధంగా ఉన్నది, ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయి, ట్యాంకర్లు ఎక్కువ వచ్చినాయి, గ్రామ పంచాయతీ సిబ్బందిని ఏ రకంగా పెంచుకున్నాం, మరి నెల నిధులు ఎక్కువ వచ్చినాయి, గ్రామాలు ఎలా అభివృద్ధి జరిగిందో మనం అందరం కూడా చూసినాం. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఆ సర్పంచ్ పదవులు పోయినా, ప్రత్యేక అధికారుల పరిపాలన ఉన్నా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా మరి పాలక వర్గం లేదు కాబట్టి అక్కడ కేంద్రం నిధులు కూడా రాకుండా ఆగిపోయి మరి అక్కడ హైకోర్టులో ఎన్నికలు కంపల్సరిగా పెట్టాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెడితేనే ఈ రోజు మరి ఎన్నికలు పెట్టి మరి వారు కూడా ఈ రోజు మొత్తం ఆశ్చర్యశక్తులై పరేషాన్లో ఉన్నారు. ఎప్పుడైనా మరి గతంలో అంతా చూసారు, అధికార పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి 10 నుంచి 15% కూడా రాకూడదు. కానీ ఈరోజు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీకి 38 నుంచి 40% తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ పదవులు వచ్చినాయంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇదే మరి దృష్టితో రేపు ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, వాటిలో కూడా మనం తప్పకుండా ఇవాళ గుర్తు రాకుండానే ఇంతమంది గెలిచిండ్రు. రేపు కేసీఆర్ గారి యొక్క కారు గుర్తు వస్తే మనల్ని ఎవరన్నా ఆపుతారా? ఎవరికైనా సరే టికెట్ వచ్చిన వాళ్ళు తప్పకుండా
మంచి మెజారిటీతో గెలుస్తారు. ఈ మండలంలో కూడా మండలాధ్యక్షుడు అదేవిధంగా జడ్పీటీసీ స్థానాన్ని కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా మనోధైర్యంతో ముందుకు పోవాలి. ఓడిపోయిన మన బాధ ఎవరు కూడా పడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకనే దయచేసి సోదరులారా, మీరు ఎవరు కూడా మనసులో పెట్టుకోకండి, బాధపడవద్దు.